డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే మాలల సింహగర్జన సికింద్రాబాద్ సభకు అధిక సంఖ్యలో మాలలు తరలివచ్చి విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామంలో మాల మహానాడు జిల్లా నాయకులు బత్తుల యాదగిరి, మండల నాయకులు కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను మాల మహానాడు నాయకులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యాదగిరి, గుండం నర్సయ్య, బండరాజు, భూమరాజు, క్రాంతి, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాలల సింహగర్జన మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఎత్తెత్తున సభ పెట్టుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మాలలందరూ కూడా మన మాల సంఖ్య ఎంతనో, మాల ఆత్మగౌరవం ఎట్లుండాలో ఇవన్నీ అంశాలపైన ఆ సభ పెట్టుకోవడం జరుగుతుంది. చాలామంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు మాల మీటింగ్ పెట్టుకుంటున్నారు. మేము ఇదే అడుగుతున్నాము. అందరూ ఇతర కులాల వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టుకుంటారు, ఎవరు విమర్శించరు. మేము మాలాల మీటింగ్ పెట్టుకుంటే ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ డేటాను తీసుకొచ్చేది అవసరం ఉంది. సరైన పద్ధతిలో సరైన చర్చలు చేసుకొని ఈ అంశాలు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాలాల ఆలోచన కూడా ఇదే ఉంది. ఇది మనము ప్రజలకు, పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా మనము 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నాము. సెకండ్ హైయెస్ట్ కాస్ట్ అన్నమాట. దీన్ని నిరూపించుకోవటానికి 1వ డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై మాలా, జై భీమ్, జై